ఈ మధ్య 2 వర్గాల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ కంటిన్యూ అవుతుంది. అది ఎవరంటే అల్లు అర్జున్, రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అని ఈ మధ్య అన్ని వార్తలు కొట్లాట వార్తలే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఈ మధ్య మరింత ఎక్కువైందండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు, మరో హీరో ఫ్యాన్స్ అంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా దాన్ని తొక్కేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య రైవల్రీ రోజు రోజుకి తారాస్థాయి చేరుతుంది. ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోల మధ్య ఈ ఫ్యాన్స్ వారు ఎక్కువైపోయిందండి. మెగా సపోర్ట్తో హీరోగా ఎదిగి తనకంటూ స్టార్డమ్ వచ్చాక సొంత ఆర్మీ అంటూ పెట్టుకున్నాడు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ ని అలా పిలవడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య అక్కడ నిప్పు రాజుకుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తన కష్టంతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అది అందరికీ తెలిసిందే. అయితే ఒక సందర్భంలో చెప్పన బ్రదర్ అన్న మాట పవర్ స్టార్ ఫ్యాన్స్ని హర్ట్ చేసింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్కి అతను టార్గెట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ని దూరం పెట్టసాగారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అల్లు అర్జున్ ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ని మరింత హర్ట్ చేసింది. దానికి వారు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. అయితే అల్లు ఆర్మీ కూడా దీనికి రిటర్న్స్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు మెగా ఫ్యాన్స్కి ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ మూడ్లో ఉన్నారండి. అయితే ఈ ఫ్యాన్స్ వార్స్ పీక్స్కి వెళ్తున్నా కూడా హీరోలు మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు. ఫ్యాన్స్ వార్స్ గురించి ఈ మధ్య ఎక్కువ చర్చిస్తున్నామంటే అది ఏ స్థాయికి చేరిందనేది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్స్ వార్స్ ఇలాగా ఉంటుంటే దీన్ని కంట్రోల్ చేయాల్సిన హీరోలు దానివైపు ప్రయత్నం కూడా చేయట్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. ఒకవేళ కలిసినా కూడా వాళ్ళు కలిసిన ఫోటోలు కానీ వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు కానీ బయటికి రావట్లేదు. అయితే సినిమా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎక్కువ అవుతుంది. ఈ విషయం స్టార్ హీరోలకు తెలిసినా కూడా వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే పరిశ్రమకి నష్టమని భావించి మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 గురించి, రామ్ చరణ్ గురించి, అల్లు అరవింద్ గురించి మాట్లాడారు. అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వైరాన్ని తగ్గించే ప్రయత్నాలు మెగాస్టార్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ వార్స్ ఇద్దరి మధ్య కాదు, మిగతా హీరోల మధ్య కూడా జరుగుతుందండి. మిగతా స్టార్స్ కూడా దూరం దూరం అన్నట్టు ఉంటున్నారు. అందరూ కలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఫ్యాన్స్ వార్స్ పీక్స్ చేరిపోయి ఒక హీరో సినిమా పైరసీని మరో హీరో ఫ్యాన్స్ ప్రమోట్ చేసే రేంజ్కి వెళ్ళాయంటే ఇది ఎంతవరకు దారితీస్తుందో మీరే గమనించాలి. ఇది ఖచ్చితంగా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదు. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్టార్స్ కూడా తమ వంతు బాధ్యతగా మేమంతా ఒకటే, సినిమాల మధ్య పోటీ తప్ప మేమందరం కలిసి ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి కూడా. లేదంటే మాత్రం పరిణామాలు ఇంకా తీవ్రతరంగా మారే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఫ్యాన్స్ మధ్య ఈ రైవల్రీ ఎప్పటి నుంచో ఉన్నా కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా కాలంలో దాని తీవ్రత మరింత పెరిగింది. అభిమానులంతా కూడా తమ హీరోని ఆరాధించడమే కాకుండా ఇతర హీరోల్ని దూషించడంలో ఎప్పటికప్పుడు ముందుంటున్నారు. స్టార్స్ అంతా కూడా వారి మధ్య పోటీ సినిమాల మధ్యమే కానీ పర్సనల్గా కాదు, మేమంతా కలిసే ఉంటున్నామని ఆ ఆలోచన ఫ్యాన్స్కు కలిగేలా చేయాలి. అప్పుడే ఈ స్టార్ రైవల్రీ తగ్గుతుంది. అలా చేయాలంటే స్టార్స్ మిగతా స్టార్స్తో కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. కోర్స్ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకసారి స్టార్స్ అంతా కలిసి ఒక గెట్ టుగెదర్లా పెట్టుకుంటే ఈ ఫ్యాన్స్ వారిని కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. అది చిరంజీవి కాలం నాటి జనరేషన్ వాళ్ళంతా అప్పుడప్పుడు కలిసి గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చిరంజీవి గారి కాలం నాటి హీరోల మధ్య ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇలాంటి గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్యాన్స్కి మేమంతా కలిసే ఉన్నామని ఆ వీడియోస్ ద్వారా నిరూపిస్తుంటారు. ఇప్పుడు వస్తున్న యూత్ హీరోలు కూడా మా మధ్య ఏమీ లేదని ఇలాంటి గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తే ఫ్యాన్స్ వారు తగ్గుతుందని నా అభిప్రాయం. దీనిపై మీరేమంటారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.